అంశాలు గత 3-4 రోజులు పెట్టి తెలంగాణలో అండి, ఆంధ్రప్రదేశ్లో అండి చాలామంది ఊహించినందుకు అంటే గత 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి వరద బారిన పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ కామెంట్స్ మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు. ఇంకా అది పర్మనెంట్, దాని గురించి ఏమి ఫిక్స్డ్. అది బస్సు సీటు బ్రహ్మరథం ప్లాటినం ఏదైతేనేమి పోటీ పడి కాట్లాడు అది అలాగే ఉంటుంది. అంతకంటే కూడా ముఖ్యంగా విజయవాడ నిజంగా ఒక 20 ఏళ్లలో ఇంత రాలేదన్నారు. అంతకుముందు కూడా నేను విజయవాడలో 25 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నాను. 1977 నవంబర్ వరద తుఫాను వచ్చిన రోజు నేను విజయవాడలో ఉన్నాను స్వయంగా. అక్కడి నుంచి అవన్నీ కూడా చూసాము. నిన్న వరద విధ్వంసం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా నీళ్ళు అవి ఎక్కువ వచ్చాయి. రెండవది ఆ వచ్చిన తీరు కూడా బుడమేరు ఒక 20 ఏళ్ళ నుంచి రావట్లేదని కొంచెం అలసత్వము ప్రదర్శించే ప్రభుత్వాలు. ఈ కాలంలో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. లేటెస్ట్గా ఓడిపోయింది జగన్ ప్రభుత్వము. సో కాబట్టి బుడమేరు పొంగు అన్నదానికి బొత్తిగా ప్రిపేర్డ్గా లేరు. ఇంకా అందులో వేరే రెండో మాట ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఒక ప్రభుత్వము ఎవరో అధికారంలో ఉన్నా ప్రజలు కానీ లేదా మీడియా కానీ చూసిన దాన్ని వాళ్ళు ఏదో ఒకటి అంటారు. అదే కారణం అంటే వేరే విషయం. కానీ బుడమేరు అనూహ్యమైనటువంటి ముంపుకు వచ్చింది. దాంతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు కూడా చూడొచ్చు, ఉదయం లైవ్లో చూస్తే కూడా అసలు బెజవాడ లాంటి అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు కూడా నడిబొడ్డు లాగా పరిగణించబడే విజయవాడలో ఆహార పదార్థాలకి ఇంత అవస్థపడడం ఏంటి? ఉదయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడినప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలకు మేము అందజేయలేకపోతున్నాము ఆహార పదార్థాలను ఆయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పరిస్థితి అదుపులో ఉందా లేదా, తగు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అంటే ఇంక ఇంతకంటే ఉదాహరణ ఏముంది? తర్వాత మేల్కొన్నారా, ఆయన అర్ధరాత్రి దాకా కూర్చున్నారు, వెళ్ళారు, జాకెట్ వేసుకొని బోట్లో వెళ్ళారు. వీటన్నింటినీ కూడా మనం ఒప్పుకోవచ్చు. కానీ ముందస్తుగా సన్నాహాలు చేయడంలో మటుకు వైఫల్యం స్పష్టంగా ఉంది. ఇంక ఇది మామూలు ప్రజలు అంటున్నారు, రాజకీయ పక్షాలు అంటున్నాయి. దీన్ని ప్రభుత్వము ప్రజలకు సంబంధించిన అంశంగా చూడాల్సిందే. కానీ మనం ఏదో జగన్మోహన్ రెడ్డిది అది నెక్స్ట్. కాబట్టి ఇప్పుడు మొదట విఫలం అవ్వటం అయితే అనుకోకుండా అయ్యామనుకున్న తర్వాత అయినా రంగంలోకి రావాలి కదా. ఇప్పుడు దాన్ని వదిలేసి మిత్రమా మీరు నేను కూడా మీడియా మనుషులుగా కొన్ని మీడియాలు వెల్డన్ చంద్రబాబు, అద్భుతం చేసేవారు చంద్రబాబు, సీఎం కాదు CEO, ఇవన్నీ అసలు అవసరమా అండి? ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు. చంద్రబాబుకి ఇప్పుడు పొగడతలు తక్కువయ్యా. 40 ఏళ్ళ 40 years ఇండస్ట్రీ, ఎన్ని చూశారు, ఎన్ని చూస్తారు, ఆయనకి ఎంత పెద్ద పార్టీ ఉంది. అసలు ఈ యాంకర్లు వీళ్ళందరూ ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే చంద్రబాబుకి ఏమైనా లోటు అవుతుంది అంటే ఇది రాజును మించిన రాజభక్తి చూపించే లక్షణం తప్ప ఇక్కడ అంత అవసరం ఇక్కడ ఏం లేదు. ఆయనేమో నేను చాలా ఆవేదన చెందుతున్నాను, లోతట్టు ప్రాంతాలకు ఇవ్వలేకపోతున్నాను, రాత్రి కూడా వెళ్ళాను, ఇలాంటివి ఆయన చెప్తుంటే వీళ్ళేమో అంతా అయిపోయినట్టుగా. నిజంగా మీడియా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వము అధికారులు కొంత వైఫల్యం ఉంది. రెండోది చంద్రబాబు ఏం చెప్తున్నారు? నేను జగన్ దగ్గరికి రావట్లేదు, నేను చంద్రబాబు మాటల ఆధారంగానే మాట్లాడుతున్నాను. ఓకే, అలసత్వాన్ని ఏమాత్రం సహించను, కఠినమైన చర్యలు తీసుకుంటాను, ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈరోజు ఉదయం కూడా చెప్తున్నారు. అంటే ఈరోజు ఉదయం కూడా ఆయన ఫీల్ అవుతున్నారు కొంతమంది అధికారులు ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం ఉంది అని. చంద్రబాబు చేస్తే హెచ్చరిక అవుతుంది, నేను మీరు అంటే అది వేరే ఉద్దేశం ఉంటుంది దానికి. కాబట్టి అక్కడ పరిస్థితిని ఆయన కూడా అంగీకరిస్తున్నారు. డ్రోన్లను తెప్పించారు, కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశారు. పిల్లలకి లేవండి, నీళ్లు లేవు. నేనైతే ఇన్నేళ్లలో ఎప్పుడు చూడలేదు. మీరు అడిగారు కదా, నేను 88 చాలా వరదలు అక్కడ ఉన్నప్పుడు చూశాను. సహజంగా ఆగస్టు నవంబర్ మధ్యలో ఇవి రావటం 2 సార్లు వస్తాయి ఏడాదిలో. ఒకసారి కొన్నిసార్లు ఉత్తరాంధ్ర బేస్డ్, కొన్నిసార్లు నెల్లూరు ప్రకాశం మధ్యలో, కొన్నిసార్లు గోదావరి జిల్లాల్లో, కోనసీమలో ఒకసారి భయంకరంగా వచ్చింది ఉదాహరణకు. కాబట్టి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా అన్నీ ఆపలేరు అనేది నిజమే. కానీ కొంచెం ముందుగా తెలుసుంటే, ఉదాహరణకు బుడమేరు కొంత అంచనా వేస్తుంటే అక్కడ ప్రజలు కొంచెం జాగ్రత్త పడి ఉండేవాళ్ళు కదా. ఇక రెండవది వచ్చిన తర్వాత సహాయక శిబిరాలు పెట్టడము. ఇప్పుడు శిబిరాలు పెట్టున్నాం అనుకోండి, శిబిరాల్లోకి జనం చేరుతారు, అక్కడ ఆహార పదార్థాలు ఇవ్వడం అది సులభం అవుతుంది. ఇప్పుడు వ్యాన్ వెళ్ళగానే సహాయ వ్యాను అందరూ చుట్టుముట్టడం, పొడుగు చేతులు ఉన్న వాళ్ళకేమో వచ్చేస్తాయి, వాళ్ళకు ఇంకా గందరగోళం. అది చాలా. నేను అప్పుడు దివిసీమలో చూసేవాడిని, మరీ ఎక్కువ ఉంటే ఇలా విసిరేస్తుండే పరిస్థితి కూడా. డ్రోన్స్ లో కూడా అదే పరిస్థితి మరి. అదే కదా, ఇప్పుడు డ్రోన్స్ కూడా మనకు విజువల్స్ కనబడుతున్న దానికి అక్కడ సమయం ఎంత తీసుకుంటుంది ఒక్కొక్కటి పోవడానికి, మళ్ళీ దానికి పెట్టడానికి. ప్రయత్నం మంచిది, అభినందిద్దాం, ఏదో ప్రయత్నం చేయాలి.
కొంతమందికైనా అందుతుంది, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. పోనీ అవైనా ముందుగా తగినన్ని తెప్పించుకున్నామా? లేదు కదా. కాబట్టి వైఫల్యం ముందస్తు సన్నాహాలు, వైఫల్యం, అప్రమత్తత లోపం ఉందని అంగీకరిస్తే ఇంకోసారి దిద్దుకోవచ్చు. దాని బదులు వెల్ డన్ అని వీపులు చచ్చుకోవడం వల్ల పొగడతలకి సమయం కాదు. ఓకే, విమర్శలకు సమయం కానట్టే పొగడతలకు కూడా సమయం కాదు. ఇది దట్స్ వాట్ ఐ సే. ఇప్పుడు కావాల్సింది సహాయం జరగాలి, ప్రజలకు ఉపశమనం కలిగించాలి, భరోసా ఇవ్వాలి, తిండి పెట్టాలి, నీళ్లు తాగించాలి, పిల్లలకు పాలు అందించాలి. ఇవి వదిలేసి అవి అందాక వెళ్ళడానని మెచ్చుకోవచ్చు, సత్కారం కూడా చేయొచ్చు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. అందుకనే ఇది కొంచెం దారి తప్పిన చర్చలాగా ఉంది. ఇంకొకటి పెద్ద పెద్ద మాటలు, పడవలు కొట్టుకొచ్చాయి, ప్రకాశం దానికి 10 లక్షలు 11 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చి రాగానే కుట్రలాగుంది. ఎందుకు మా ముఖ్యమంత్రి స్థాయిలో కుట్ర గురించి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారండి? ఇప్పుడు కుట్ర వాళ్ళు చేశారా వీళ్ళు చేశారనేది మీరు రాజకీయంగా ఆలోచిస్తారు, కానీ బాధల్లో ఉన్న ప్రజలు భయానికి గురవుతారు ముందు. అవును, కుట్ర లాంటి పదాలు ఇప్పుడు అదే కదా. గుడ్లవల్లేరులో కూడా అమ్మాయిల హాస్టల్ అవన్నీ వస్తే మీరు దాని మీద చర్యల గురించి ఆలోచించకుండా మళ్ళీ కుట్ర అంటే అమ్మాయిలు ఎవడు కుట్ర చేసినా బలయ్యేది ప్రజలే కదా. కాబట్టి ఈ మాటలు ఇంతకుముందు ఉండేవి కాదు వర్మ. రాజకీయాల్లో నాకు తెలుసు, దివిసీమ ఊపినప్పుడు సుందరయ్య గారు హనుమంతరాయ గ్రంథాలయంలో మీటింగ్ పెట్టారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది అప్పుడు ఇంకా లాస్ట్ డేస్. సో అందరూ కలిసి మేము సహాయం చేస్తామన్నారు. వెంగళరావు గారు ఆహ్వానించారు, ఒక అఖిలపక్షం ప్రభుత్వంతో సహా వేశారు, చర్యలు జరిగాయి. స్పిరిట్ అలా ఉండాలి. కానీ మండలి బుద్ధప్రసాద్ వాళ్ళ నాన్న వెంకటకృష్ణరావు ఆయన వచ్చి చెప్పే వరకు, వెంగళరావుకి చెప్పే వరకు అంత జరిగిందని కూడా ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఇంత సమాచార సాధనాలు లేవు. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు క్షణాల మీద తెలిసిపోతుంది కదా. తెలిసిపోతున్నా కానీ ఇప్పుడు 28వ తారీఖు సమాచారం ఉన్నా అప్రమత్తం చెయ్యలేదు, ఒక విమర్శ. ఈసారి జాగ్రత్తగా ఉంటాము, కొంత లోపం ఉందని అంటే ఏం పోయిందండి? దాన్ని అంతగా తీసుకొని వెంటనే జగన్ ఏం చేశాడు, ఇంకొకరు ఏం చేశాడు, అది తర్వాత కదా. ఇంకొకటి నేను అంటున్నాను, జగన్ ఒకటే విమర్శించట్లేదు. ఈ విమర్శ ప్రత్యక్ష ప్రచారాల్లో చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు, లేకపోతే వామపక్ష నాయకులు వెళ్ళిన వాళ్ళకి ఏం చెప్తారు, ఎప్పుడు సహాయ చర్యలు చేస్తుంటారు కదా వీళ్ళు. కాబట్టి లోపం జరిగింది, ఇంకా ఉంది, సమస్య తీవ్రంగా ఉంది. ఓకే, రేపు 5వ తారీఖున ఇంకొక రౌండ్ తుఫాన్ వస్తుంది అంటున్నారు. అది అయిన తర్వాత ప్రజలకు పూర్తి భద్రత భరోసా ఇచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం ఈ విషయాలు. కాబట్టి కొంచెం దారి తప్పిన వ్యవహారంగా ఉంది. ఓకే, జగన్ వెర్షన్ ఏ రకంగా? జగన్ వెర్షన్ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు కట్టారు, దానివల్ల కృష్ణలంక కాపాడబడింది. ఓకే, వరదలు వస్తే ఇప్పుడు కృష్ణలంక, మేము కృష్ణలంకలోనే చాలా రోజులు ఆ పక్కనే కట్టపక్కనే ఉండేవాళ్ళం. ఓకే, మంచిదే. దాన్నే పట్టుకుంటే అదొకటే చాలదు కదా. ఇప్పుడు చంద్రబాబు అది బాగా చేశాడు, జగన్ ఈ గోడ కట్టాడంటే ఏం పోయిందండి? దాంతోనే మొత్తం వాళ్ళు గెలిచి ఆ మాత్రం మనకు మానవత్వము, ఒకరినొకరం గుర్తించే విధానం లేకపోతే ఎట్లా? అది వర్మ బాగా మాట్లాడాడంటే, ఇది రవి బాగా మాట్లాడాడు అంటే ఏమవుతుంది? ప్రజలు అందరికీ కొన్నిసార్లు వాళ్లకు కొన్నిసార్లు మీకు ఓట్లు వేశారు కదా. కాబట్టి రిటైనింగ్ వాల్ సహాయపడింది, ఇంక అందులో రెండో మాట ఏం లేదు. అంటే ఇంత వరదలో రిటైనింగ్ వాల్ కూడా లేకుండా కృష్ణలంక కూడా మునిగిపోయి ఉంటే ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అందులో రెండో విషయం లేదు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ విషయం మేము ఆలోచిస్తున్నాము అని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అది పెద్దది కదా, లాంగ్గా. అదే లేకపోతే నీళ్ళు అటుపోయేవి కదా, ఇటు వచ్చేవి. కానీ అలా అని ఇంక దాన్నే చెప్పుకుంటూ కూర్చుంటే వైసీపీ వాళ్ళు రిటైనింగ్ వాళ్ళది ఒక్కటే అని, అది వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులు వస్తారు. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్నాలో కూర్చున్నాడు వెళ్ళి విజయవాడలో కనకదుర్గ బ్రిడ్జి మీద. రాజశేఖర రెడ్డి, బాబు ముందు అసలు సహాయ కార్యాలు కానివ్వయా బాబు, ముందే నీ ధర్నా ఏంటి, తుఫాన్ వాళ్ళకు వరద బాధితులకి అందకుండా అని అంటే చెప్తున్నారు కదా. ఇప్పుడు 20 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట సంగతి చెప్తున్నా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకోమనండి. అందుకని నేను ఇంకో తమాషా అయిన విషయం చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఏమన్నారు? రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకు చాలా సన్నిహితుడు, సాటి ముఖ్యమంత్రి. ఆంధ్రాలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలను వెళ్ళి కలుస్తుంటే తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు అమెరికాలో కూర్చున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నాడు. అంటే మన రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే, వరదల్లో సరే అప్పుడు జగన్ ఏది రెడ్ కార్పెట్ పరుచుకున్నాడు, అది వరదలు అయిన తర్వాత 2 నెలలకు వెళ్ళాడు అయినా అది కూడా తప్పు. రెడ్ కార్పెట్ ఆయనకు పరచటము, అప్పుడు ఇప్పుడు అధికారులు కొంతమంది అతి చేస్తుంటారు.
దాన్ని తీసుకుని ఇప్పుడు అదేం చర్చ అండి. అవును. కాబట్టి నేను అంటుంది ఏంటంటే విజయవాడ విలయవాడ అయిందని అంటుంటే విలయవాడని వివాదవాడగా మార్చే పని వీళ్ళు ఎందుకు చేస్తున్నారో, దాంట్లో ఎందుకు మునిగి తేలుతున్నారో నాకు అసలు అర్థం కాదు. దాంట్లో మళ్ళీ బాధితులు అటు చెప్పారా ఇటు చెప్పారా, వాళ్ళకి మైకులు పెట్టి వాళ్ళతో చెప్పించి వద్దు మహానుభావులరా. ముందు తిండి పెట్టండి, నీళ్ళు ఇవ్వండి. దాని మీద చంద్రబాబు చాలా కష్టపడుతున్నట్టు అందరూ ఆయన గొంతు కలపండి. విమర్శలకు పొగడతలకు సమయం కాదు, సమయం ఉంది, తర్వాత సమయం వస్తుంది, మనం చేసుకోవచ్చు. వీ కెన్ మేక్ పాలిటిక్స్ 365 days. ఈ 10 రోజులు ఎందుకు చేయాలి? అనూహ్యమైన వరద కదా. అవును, అనూహ్యం, ఎవరు ఊహించలేదు ఆ స్థాయిలో వస్తుందని. ఇంకొకటి పొంచి ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఫోకస్. ఒకవేళ ప్రతిపక్షం లేదా అనుభవం లేకో అవగాహన లేకో మీ అంత సమర్థత లేకో మాట్లాడిందో అనుకుందాం, ప్రతిపక్షాలు మాట్లాడతాయి. ఇప్పుడు దానికి సమాధానాలు ఇవ్వడానికి ఏం చర్చ? కుట్రలు కుహకాలు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుట్ర జరిగింది, పడవలు కావాలని వదిలేరు అనుకుందాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కుట్ర జరిగితే ఇప్పుడు ఎవరిది వైపు ఎవరినన్నాలి? ఇప్పుడు క్వశ్చన్ ఎటు తిరిగి ఇటు నుంచే మాట్లాడదాం అంటే కుదరదు కదా ప్రజాస్వామ్యంలో. కొన్నిసార్లు అయినా పడడానికి సిద్ధంగా ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు. దానికి అంత నరేంద్ర మోదీ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్తాను ఈ టైప్లో మాట్లాడలేదు. కొంత అలా జాగ్రత్త పడి ఉండాల్సింది. తప్పే ఉంది సార్. ఏముందో ఒక మాట అంటే దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకో పెద్ద మాట తెలుసా వర్మ, అసలు ఇప్పటికీ జగన్ అనుయాయులైన విధేయులైన అధికారులు కావాలని వీటిని కొంచెం సరిగ్గా శాబోటేజ్ చేస్తున్నారు, ఆటంకం కల్పిస్తున్నారని ఒక ఆరోపణ. ఇవన్నీ ఎవరి మీద రిఫ్లెక్షన్ చూపిస్తాయి? నేను అధికారంలో ఉండి వాళ్ళెవరో చేస్తున్నారు, వాళ్ళెవరో జరిపిస్తున్నారు అంటే నేను వాళ్ళని అరికట్టలేకపోతున్నానని మనం ఒప్పుకుంటున్నట్ట. రెండోది అలా చేయొచ్చు అని వాళ్ళకి ధైర్యం ఇస్తున్నట్ట. ఇదంతా చంద్రబాబు లాంటి ఎక్స్పీరియన్స్డ్ లీడర్. ఇంకొక వైపు నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు, ఆయన ఏదో ప్రకటన చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ లేదా ఇంకొకరికంటే సహాయం అందటం చాలా ముఖ్యం కదా. కాబట్టి ఇప్పటికైనా ఇంకా తొందరగా రేపు మళ్ళీ విరుచుకుపడే లోపల చేయటం అనేది చాలా ఈ అడవుడు ఎలా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అదే నేను చెప్పేది. ఏం చెప్పినా మనుషుల మీద పార్టీల చుట్టూ పంచాయతీల తప్పితే ప్రజల చుట్టూ కేంద్రీకరించి సహాయం చేయడమే దృష్టి ఉండడం లేదు. ఒకవేళ చంద్రబాబు బాధ్యతగా అనుభవం కొద్దీ ఆ ప్రయత్నం చేస్తున్నా కానీ పార్టీల ఓరియంటేషన్ అనేది చాలా డిజోరియంట్ అయిపోయినాయి పార్టీలు. ఎంతసేపటికి డిస్ప్యూట్స్ మీద ఉన్న ఓరియంటేషను, పబ్లిక్ గుడ్ ఇమ్మీడియట్ రిలీఫ్ దాని మీద ఉండడం లేదు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ గురించి ఎవరైనా ఆందోళన చెందకుండా ఎలా ఉంటారండి? అవును. ఉదాహరణకు నేను సుజనా చౌదరి మాట్లాడుతుంటే విన్నాను. ఆయన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి. ఆయన నిన్న మధ్యాహ్నం మాట్లాడారు. మీరు కావాలంటే వీడియో వేయండి. ఇలా గనక జరిగితే చాలా కష్టము, ఎవరేం చేయలేరు అని ఆయన చెప్పడం నేను స్వయంగా విన్నాను. కనీసం చాలామంది మాట్లాడారు. అలా జరగకూడదని అందరం కోరుకుంటాం, కానీ అలా ఉందేమో అని ఆందోళన పడితే ఈరోజు కన్నయ్య నాయుడు గారని ఒక ఆయన తీసుకొచ్చారు. ఆ కన్నయ్య నాయుడు గారు అక్కడ తిరిగేసి ఏం పర్వాలేదు భరోసా ఇస్తున్నారు, సంతోషమే. కానీ దాని ఒక్కటి మీద రిలే అయి ఉంటామా మనం? నాకు ఇంకొక ఆశ్చర్యం, అసలు ఇంత వ్యవస్థ, ఇంత సాంకేతికత, ఇంత ఆధునిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక కన్నయ్య నాయుడు గారు వచ్చి చెప్తే తప్ప అసలు యంత్రాంగం సిస్టమ్ అంతా ఏమైపోతుంది? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆయన గౌరవిద్దాం. ఆయన చాలా జాగ్రత్తగా చెప్పారు పాపం, ఆయనకు నమస్కారాలే. కానీ అసలు సిస్టమ్ ఏమైపోతుంది? అంతకు ముందు కానీ తర్వాత ఇప్పుడు పడవ కొట్టుకొచ్చింది, రేపు ఇంకోటి కొట్టుకొస్తుంది. ఏం జరుగుతుంది? సో ఇది చాలా బాగాలేదు, ఇది దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకొకటేమో బుడమేరుకు శాశ్వతంగా ఏదో ఒకటి చేయాలి అనేది ఉంది. నేను చెప్తున్నాను కదా, 70లు 80ల్లో బుడమేరు అనేది ప్రధానమైన బెడదగా ఉండేది. తర్వాత అనేక కారణాల వల్ల అది తగ్గింది కాబట్టి ఈ 2004లో కట్టాలి తప్పకుండా దీనికి అని చాలా చర్యలు అనుకున్నారు. కానీ తర్వాత కట్టలేదు, అన్ని ప్రభుత్వాలు కూడా కట్టలేదు. ఇప్పుడైనా మీరు ఏం చేస్తారు? బుడమేరుకు లోతట్లో కట్టుకున్న వాళ్ళని ఏం చేస్తారు? ఈ ప్రశ్నలన్నీ అలాగే ఉన్నాయి. అలాగే ప్రకాశం బ్యారేజీ మాటికి సందేహాలు రాకుండా దాని పటిష్టత కోసం మీరు ఏం చేస్తారు? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ అది గుండెకాయలండి, అవును, మొత్తం కోస్టల్ ఏరియాకు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రంగంలోకి దిగడం దాన్ని మనం ఇదేనా
జగన్ మాట్లాడినప్పుడు బుడమేరు గేట్లు తెరిచారన్నాడు, గేట్లు లేవు, మళ్ళీ దాని మీద ఆయన జ్ఞానం అజ్ఞానం, ఆయనకు క్విజ్ పోటీ ఇప్పుడు మనకి ఎందుకు. ఇప్పుడు ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడం అన్నది మామూలుగా వాడతారు, ఎమర్జెన్సీ కదా ఇంకా అంటారు. ఆ మాట ఏంటంటే గేట్లు లేవు, అది వాగులు వంకలు పొంగుతాయండి. అవును, నదులు కాలువలకేమో లాకులో రిజర్వాయర్లో ఇవి గేట్లో ఉంటాయి. ఆ తేడా బహుశా తెలియకుండా ఉంటుంది నేను అనుకోను. కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు ఈవెన్ విమర్శలకు గేట్లు తీశారు అంటారు. విమర్శలకు గేట్లు ఉంటుందా అంటే మనం అది ఇక్కడ సమస్య. సరే, ఈ అంశం ఇలా నడుస్తుంటే ఏంటి ఉండవల్లి గారు చేసిన కామెంట్స్, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం తప్పు, అధికారం మారేందుకు ఇది బలమైన కారణం, జగన్ టార్గెట్గా ఉండవల్లి ఈ టైంలో కామెంట్స్ ఉండొచ్చు. మీరు ఆయన మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించి డిపాజిట్లు తీసుకోవడం తప్పు అని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది, మనం కూడా చర్చించాం. అయినా సరే మార్గదర్శి మీద కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది. సో చంద్రబాబు నాయుడు పొరపాటు చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది తగలకుండా చిక్కుకోకుండా చేస్తారు, దాన్ని మీరు అడిగిన దాని నేపథ్యం చెప్తున్నాను నేను. చంద్రబాబు ఈ నేలలో ఎక్కడ ఆయన దొరకలేదు, పట్టుబడ్డాడు. నాకు ఒక విషయం మాత్రం తెలుసు, చంద్రబాబును అరెస్ట్ చేసిన కేసు కూడా నిలబడదు అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఊరికి అత్యుత్సాహంతో చంద్రబాబును అరెస్ట్ చేశాడు. ఆయన మీద కేసు నిలబడద్దు అని మంత్రివర్గ సహచరులే జగన్కు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కేసు నిలబడేది కాదు, అనుమానాలు ఉన్నాయి కానీ మనీ ట్రయల్, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందన్న ఆధారాలు లేవు, మీరు అనవసరం అండి అన్నారు. కానీ ఎవరైతే సలహా ఇచ్చారో ఆ మంత్రి లేనప్పుడు కేసు పెట్టారు. అదొక కథ. మళ్ళీ ఉండవల్లి ఏమంటారు, అప్పుడు అదే అనవసరం అనుకుంటుంటే, కానీ చంద్రబాబు ఇప్పుడు తప్పు చేశారేమో అని ఆయన చెప్పేది. ఆ కేసులో దొరకలేదు, కానీ మొదటిసారి రిజర్వ్ బ్యాంకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మార్గదర్శిని కాపాడడానికి ఈయన కేసులు ఎత్తేసారు. మొదటి మచ్చ కొని తెచ్చుకుంటాడేమో ఆయన అని ఉండవల్లి సందేహం. ఇంకా రెండోది, జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల సానుభూతి వచ్చిందనేది ఆయన థియరీ. ఎక్కువ మందికి కూడా ఆ అభిప్రాయం ఉంది అందులో నిలబడని కేసుతో. కాబట్టి అప్పుడు పైగా ఆ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఎవరిని అలౌ చేయకపోవటము, అక్కడ ఒక ఏసీ పెట్టిస్తే ఏమైందండి, దాంతోనే తలకిందులు ఎన్ని అనవసరమైనవన్నీ. కక్ష సాధింపు అనేది మళ్ళీ తిరిగి కక్ష సాధింపే అయింది. చంద్రబాబు మీద ఈయన కక్ష సాధించాలనుకుంటే ఈయన మీద ఓటర్లకు ఇది వచ్చింది, దెబ్బతీసే పరిస్థితికి అది దారి తీసింది. దాన్నే ప్రస్తావిస్తున్నారు. చర్య ఇప్పుడు ఇందిరాగాంధీని 1977లో ప్రజలు ఓడించారు, సౌత్ కాకపోయినా నార్త్లో. కానీ ఎప్పుడైతే ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఏదో జీపులు కొన్నారని ఆమెను అరెస్ట్ చేసి హడావుడిగా, మూడోది ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఇవ్వకుండా ఆ రోజున్న వెంగళరావు ప్రభుత్వం ఇవన్నీ చేసేసరికి ఒక్కసారి 2 ఏళ్లలో ఆ మీద విపరీతమైన సానుభూతి వచ్చింది. సో మన ప్రజలు ఏంటంటే కక్ష సాధింపు అనేదాన్ని ఒప్పుకోరు, రైవల్రీ, వైరం అది వేరు. వైరంతి ఎవరి రాజకీయాలు చేసుకోవచ్చు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడవచ్చు అని. సో ఉండవల్లి రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే జగన్ ఈ విషయంలో పొరపాటు చేశాడు, దానికి మూల్యం చెల్లిస్తున్నాడు అని. ఇందులో ఎవరికి కావాల్సింది వాళ్ళు అది నొక్కుతున్నారు. ఇప్పుడు మనకు 2 మీడియాలు ఉన్నాయి కదా. సో మార్గదర్శి మీద కేసులు ఎత్తేయడం తప్పు అని చెప్పే మీడియా ఆ వార్త ఒకటే ఇస్తుంది. జగన్ అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పే మీడియా ఇదే ఇస్తుంది. మీ సౌజన్యంతో నేను 2 విషయాలు ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవరు పాజిటివ్గా ఉంటే వాళ్ళు రాసుకుంటున్నారు. ఆయన చంద్రబాబును అరెస్ట్ చేసి ఇప్పుడు పూర్తిగా అది పెద్దది ఇవ్వండి, ఇది చిన్నది ఇవ్వండి, కానీ అసలు ఇవ్వకపోతే ఎట్లా? పైగా కాంటెక్స్ట్ కూడా అది చంద్రబాబుకు సింపతిగా కాదు, లిటిల్ క్రిటికల్ కామెంట్ ఉండవల్లి చేసింది. మచ్చ కొని తెచ్చుకున్నాడు చంద్రబాబు అని. ఇంకో విధంగా చెప్పాలంటే జగన్ అనవసరంగా అరెస్ట్ చేశాడు, నష్టపోయాడు, నేను సరైన పాయింట్ పట్టుకున్నాను, ఈ పాయింట్లో చంద్రబాబు దొరికిపోయాడు మొదటిసారి జీవితంలో అని ఆయన అన్యాపదేశంగా ఆయన చెప్తున్నటువంటి మాట చూడాలి. మరి ఎంతవరకు మన రాజకీయ చాగంటి గారి అంచనా ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఓకే సార్, ఏంటి క్యాస్టింగ్ కౌచ్ది ఈ భూతం ఎప్పటికీ కూడా తొలగిపోదా? ఓ పక్క సమంత గారు ఆవిడ మాట్లాడిన అంశాలు, మహిళల సమస్యపై పోరాటేందుకు సబ్ కమిటీ అట నివేదిక వెల్లడించాలని సమంత డిమాండ్. చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది
అది కూడా మీడియాలో ఒక రకరకాలుగా వచ్చి ఒక దశలో తెలుగు పరిశ్రమలో చాలా తీవ్ర సంచలనమైంది. కమిటీ వేశారు, కేసీఆర్ ప్రభుత్వం వేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు బయట పెట్టరండి? ఒక కమిటీ వేసిన తర్వాత నివేదిక ఇస్తే ఎందుకు బయట పెట్టకపోవడం? చాలామంది మాట్లాడారు కదా, కాస్టింగ్ కౌచ్ ఉందని, చిన్న గత అనుభవాలన్నీ కూడా చెప్పారు. ప్రభుత్వానికి ఏంటంటే ఇబ్బంది దాంట్లో, ఎందుకు వాళ్ళు పెట్టరు? ఇప్పుడు చూడండి, కేరళలో హేమా కమిటీ రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఎందుకు బయటకు వచ్చింది? కోల్కతాలో అమ్మాయి మీద మహిళల అభద్రత ఇవన్నీ జరిగిన తర్వాత అది వచ్చింది. దాన్ని ప్రభుత్వం బయట పెట్టిన తర్వాత పాలక పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద ఎవరో మహిళా నటి ఒక ఆమె ఆరోపణ చేస్తే ఆ ప్రభుత్వం ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసింది. అలాగే ఆయన అమ్మ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోహన్ లాల్ రాజీనామా చేసి మొత్తం కార్యవర్గం వైదొలగింది. అవును. ఆ తర్వాత మమ్ముటి ఇద్దరు అగ్రనట్లు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా అప్పుడు ఆ దశలో వాళ్ళు అలాగే ఉన్నారు. సో మమ్ముటి నేనేదో మాట్లాడలేదంటున్నారు. నేను కూడా వీటన్నిటికీ వ్యతిరేకం, అవాంఛనీయ ధోరణులు ఉండకూడదు, పరిశ్రమ పచ్చగా ఉండాలి, అదే సమయంలో ఇలాంటి వాటిని నిర్దాక్షిణ్యంగా అణిచేయాలి అని చెప్పి, వాళ్ళ అబ్బాయి కూడా మా పెద్ద సూపర్ హీరో కదా, ఆయన కూడా చెప్పాడు. ఇద్దరు అగ్రనట్లు చెప్పారు, ప్రభుత్వం బయటపెట్టింది, ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇన్ని జరిగితే అక్కడ కేరళ పరిశ్రమ చిన్నది, మలయాళ పరిశ్రమ, కన్నడ పరిశ్రమ చిన్నది, తమిళ తెలుగు పరిశ్రమలు పెద్దవి. ఎందుకు వేసినటువంటి దాన్ని బయట పెట్టరు? సమంత కొంచెం సెన్సేషనల్ కామెంట్స్, ట్వీట్స్ బోల్డ్గా చేస్తుంటారు కదా, ఆమె తెలుగు పరిశ్రమలో కూడా ఉంది, ఇది ఎందుకు బయట పెట్టరని ఆమె అడిగారు. సమంత అడిగిన తర్వాత ఆమె సుమ అడిగారు, నందిని రెడ్డి అడిగారు, లేడీ డైరెక్టర్ మంచు లక్ష్మి అడిగారు, ఆ కమిటీ సభ్యులు కూడా ఝాన్సీ, మన యాంకర్ ఝాన్సీ అడిగారు. వీళ్ళందరూ ఏం స్పందనే లేదే. అనేక విషయాల్లో సాహసంగా ఉండే మనం ఎందుకు అలా విషయంలో ఎందుకు వెనకడుగు? ఏంటి అమాత్యులు పాత్రలు కూడా ఇందులో ఉన్నాయనా అనుకోవచ్చా? చాలా పేర్లు అవన్నీ విడుదల చేశారు కదా. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆమెకి రాజకీయ కలర్, మీరు ఆమెను ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నారు కదా, ఆమె అక్కడికి రావడము చేంబర్ దగ్గర, అప్పుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మీదకి మరల్చటము అన్నీ చూసాం కదా ఈ కళ్ళతో ఇక్కడే. కాబట్టి తెలుగు పరిశ్రమకు ఉన్న ప్రతిష్ట, పెద్దతనము, అంటే విస్తృతి చూసినప్పుడు తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక విషయాల్లో సాహసంగా కన్వెన్షన్లు సెంటర్లే కూల్చేస్తున్న ప్రభుత్వం ఎందుకు ఈ వికృతమైన పోకడను ఎందుకు అరికట్టకూడదు? దీని మీద ఎందుకు వాళ్ళు చర్య తీసుకోకూడదు? తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి. ముందు బయట పెడితే ఆ తర్వాత దాని ఫాలో అప్ యాక్షన్ ఏం చేయాలో చూడొచ్చు. ఇప్పుడు హేమా కమిటీ బెంగాల్లో కేరళలో ఇచ్చిన ప్రకారం 30 ఇవి క్రాఫ్ట్స్లో 17 రకాలైనటువంటి ఈ వేధింపులు, పీడన, అణచివేత జరుగుతున్నాయి. 17 రకాలుగా ఉన్నాయని జస్టిస్ హేమ అందులో పొందుపరిచారు. మరి మనది కూడా బయట పెడితే ఇందులో కూడా ఏముంది, ఈ విషయాలని కూడా అక్కడ తేల్చుకోవచ్చు. ఏం కారణం, ఎవరు స్పందించరే? మోహన్ లాల్ మమ్ముట్టి స్పందించినప్పుడు ఇక్కడున్న హేమీలైన మహానటులు, అగ్రనాయకులు ఎందుకు స్పందించారు సార్? అవును, ఎందుకు నైతికమైన మద్దతు ఇవ్వరు? చాలా అనుమానాలు కూడా ఉంటాయి. మీరు ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్నలు వస్తాయి కదా ఖచ్చితంగా. అప్పుడు అందరూ రైటే అన్నారు, ఎందుకు మాట్లాడని నేను చెప్పట్లేదు. బహుశా మీ ఛానల్లోనూ ఇంకెక్కడో ఆమె ఒక అమ్మాయి, ఒక నటి, ఆమె అందరికీ తెలిసిన డాన్సర్ ఆ షకీల, ఆమె ఒక పేరు కూడా చెప్పారు. ఇలాంటివి ఉన్నాయని ఇంకొంతమంది చెప్తున్నారు, చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాంటప్పుడు అధికారిక నివేదిక బయట పెడితే అటు ఇటు కూడా సమాధానం అవుతుంది కదా. పైగా అది అఫీషియల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నథింగ్ సీక్రెట్. పెట్టిన తర్వాత పరిశ్రమ కూడా దానికి తగిన ఒక బాడీ ఏర్పాటు చేస్తే కలిసి ఒక ఉమ్మడిగా ఒక ఎక్కడో దగ్గర ఇంకా చేసుకోవాలి కదా చర్చ వచ్చిన తర్వాత. అందుకని తప్పకుండా ఇక్కడ కదలాల్సిన అవసరం చాలా ఉంది. వీ షుడ్ సపోర్ట్. సమంత డిమాండ్ పూర్తిగా సరైంది. అదే ఆమె సొంత డిమాండ్ కూడా కాదు. ఆమె ఆల్రెడీ టాప్ యాక్ట్రెస్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ కోణంలో ఏముంది దీనికి? మహిళల పట్ల ఏర్పడుతుంది సార్. ఈ రంగుల ప్రపంచంలో అసలు ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో బయటికి రాంది. ఒక పెద్ద హీరోయిన్లు, అక్కడ హీరోయిన్లు, వీళ్ళు కొంతమందే మాట్లాడుతున్నారు కానీ ఏదో సినిమాల్లో యాక్ట్ చేసేద్దాం, వాళ్ళు కూడా ధైర్యంగా ఆర్థికంగా మనం బలపడిపోతామని చెప్పి ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పటికి కూడా ఇప్పుడు 100 కోట్లు లాభాలు ఇవన్నీ అంటున్నారు కదా, ఎంత బడ్జెట్ అని. హీరోయిన్లకు ఇచ్చే డబ్బు ఏం పెరగట్లేదండి పెద్దగా. ఆ ప్రపోర్షన్ వాడికి ఇచ్చే దాంట్లో సగం కాదు, పావు కాదు.
ఇంకా తక్కువే. పురుషాధిపత్యం. నేను విన్నాను, నేను పరిశ్రమలో వాడిని కాదు కాబట్టి, నాగేశ్వరరావు కంటే వాణిశ్రీకి ఎక్కువ ఇచ్చిన దసరా బుల్లోడు సినిమాకు నాగేశ్వరరావు కంటే వాణిశ్రీకి ఎక్కువ ఇచ్చారు కొన్ని ప్రత్యేక పరిస్థితులు, రెమ్యూనరేషన్. సావిత్రి కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు, అందరు హీరోలు ఆమె కోసం ఇదైన పరిస్థితి. సో ఆ స్థానం నుంచి హీరోయిన్ల పాత్రలు, హీరోయిన్ల ప్రాధాన్యత, హీరోయిన్లకు రాధిక అంత సూపర్ స్టారు. చిరంజీవి కూడా నాతో నటించడానికి ఒకప్పుడు కొంచెం బెరుగ్గా అంతా కొత్తలో, వాళ్ళ నాన్న కూడా నటుడు కదా. ఆమె మా కెమెరాల్లో కారవాన్లలో రహస్య కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తారు, అందుకే నేను ఎప్పుడు కారవాన్లో డ్రెస్ చేంజ్ చేసుకోను, ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకుంటానని. రాధిక లాంటి వెటరన్ యాక్ట్రెస్. అవును. షీఈ్ ఆల్సో ఏ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. ఐ థింక్ రాడాన్ ఆమె సంస్థ భర్త శరత్ కుమార్, వాళ్ళ అమ్మాయి కూడా ఈ మధ్య వరలక్ష్మి. అవును, వరలక్ష్మి వచ్చింది, శరత్ కుమార్ కూతురు. సో అంత ఉంది. వీళ్ళు ఇంతమంది చెప్తుంటే ఎందుకు స్పందించరండి? రాధికకు తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా తగినంత సంబంధం ఉంది. సో ఐ థింక్ చూద్దాం మరి. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడాం కాబట్టి అని గమనిస్తూ ఉంటారు కదా. పెద్ద తలకాయలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి, పైగా ఒక పెద్ద తలకాయ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఈ రాష్ట్రానికి, అంతే కదా. హూ హ్యాపెన్స్ టు బి పవర్ స్టార్, ఆయనకు పవర్ ఉంది, స్టార్ ఉంది. అలాంటి వాళ్ళు దీని మీద చొరవ తీసుకోవచ్చు కదా, హాయిగా చొరవ తీసుకొని దాన్ని బయట పెట్టి కొన్ని స్టెప్స్ ప్రపోజ్ చేసి. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు వెళ్ళారు నాయకులు, హీరోలు మాట్లాడి వచ్చారు, అప్పుడు ఎలా జరిగింది దాని మీద చర్చిస్తుంటారు. కానీ పవన్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళారు. ఒకసారి మహిళల సమస్యల మీద కూడా వెళ్ళండి సార్, ఒకసారి వెళ్ళండి, మీరు వెళ్ళండి, మహిళలు కూడా తీసుకువెళ్ళండి, ఆ కమిటీ సభ్యులు కూడా తీసుకువెళ్ళండి, దాన్ని బయట పెట్టండి, చర్యలు తీసుకోండి. కొన్ని చర్యలు ఇప్పటికిప్పుడు ఫలానా వాళ్లకు ఉరిశిక్ష చేయమని ఎవరేం చెప్పట్లేదు కదా. ప్రక్షాళన అనేది ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి కదా. సార్ ఏంటి కాంగ్రెస్లో కూడా కాస్టింగ్ కావచ్చు ఆడావిడి, ఇది కూడా రామాయణంలో కాంగ్రెస్ వేట అన్నట్టుగా ఈ కాస్టింగ్ కౌచ్లో కాంగ్రెస్ వేటలాగా ఇది మొదలైంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, పాలక ఎల్డీఎఫ్కు సంబంధించిన సిపిఎం ఆయన అనుకోండి, పెద్ద ఆయన నటుడు కాకపోతే అంతకుముందు నటుడుగా ఉన్నప్పటికీ అనుకుంటా, ఆయన మీద కూడా వాళ్ళ పార్టీ పత్రికలో కూడా రాశారు, ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మహిళల కోణం తీసుకోవాలి అని. అవును, ఎఫ్ఐఆర్ పెట్టాం కదా, చట్ట ప్రకారం జరుగుతుందని ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన రాజీనామా చేయాలని వీళ్ళు గొడవ చేస్తూ వచ్చారు. మేము ఎఫ్ఐఆర్ చేశాము, మీరు ఏం చేశారు అని వాళ్ళు అడుగుతున్నారు. ఎల్డీఎఫ్కు ఈడీఎఫ్కి చర్చ జరుగుతుంటే రోజీ అనే ఒక యాక్ట్రెస్, ఆమె సారీ కాంగ్రెస్ నాయకురాలు, యాక్ట్రెస్ కాదు, రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలు, ఆమె చాలా బాంబు పేల్చారు. ఏమని అంటే, కాంగ్రెస్ పార్టీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇక్కడ ఇదిగోండి, ఈమె సోనియా గాంధీతో కూడా మాట్లాడతానని, బెల్ జాన్, ఈమె పేరు బెల్ జాన్ మేరీ రోజ్, ఈమె పేరు బెల్ జాన్, ఈమె రిమూవ్. ఆమె ఆరోపణ చేసింది కాంగ్రెస్లో నిజానికి అండి మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, 3వ వంతు అంటేనే ఎంత నడుస్తుందో మనం చూస్తున్నాం. రాజకీయ పార్టీలో తగినంత ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు, టికెట్లు నాయకత్వం కుదరట్లేదు అనేది ఉంది. కాంగ్రెస్ నాయకురాలుగా ఈమెమంటున్నారంటే, ఇక్కడ కూడా నాయకుల్ని ఇంప్రెస్ చేస్తే తప్ప కుదరట్లేదు, ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఈ విషయం మీద నేను సోనియా గాంధీతో మాట్లాడతాను. సోనియా గాంధీ అత్యున్నత నాయకురాలు కదా కాంగ్రెస్ అని మహిళ అదే అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేశారు తెలుసా, ఇక్కడ హేమా కమిటీ రిపోర్ట్లో ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ముందు ఆమెను బహిష్కరించారు, ఆమె మీద వేటు వేశారు. మీరు మహిళలకు న్యాయం ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు, ఆమె ఏదో సమస్యలు ఏమైనా ఎత్తితే దాని గురించి చర్చించి తగు చర్య తీసుకునే బదులు ఆమెను బయటికి పంపించడము, ఆమె నోరు నొక్కాలని చూడటం ఇదెక్కడ న్యాయం అని కేరళలో ఇప్పటిదాకా రాజకీయ దుమారానికి అది దారి తీసినటువంటి పరిస్థితి. అంటే మన రాజకీయ వ్యవస్థలో, మన సామాజిక వ్యవస్థలో కూడా పురుషాధిక్యత, మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ కాంగ్రెస్ కాస్టింగ్ కౌచ్ అదే అన్నమాట. ఓకే, సరే ఏంటి బాలయ్య 50 సంవత్సరాల ప్రస్థానం, చిరు కాంప్లిమెంట్స్, ఏదో ఫ్యాక్షన్ కథ రెడీ చేస్తే బాలయ్య చిరు అంటే ఒక ఇంద్ర ఒక సమరసింహారెడ్డి ఇద్దరు యాక్ట్ చేస్తారు అనే బోయపాటి సీనుని కూడా పిలిచినట్టున్నారు అక్కడ. ఇప్పుడు బాలయ్య అన్నప్పుడు మనం మాట్లాడిన టాపిక్ నుంచి ఇప్పుడు బాలయ్య కొన్ని మాట్లాడిన వాటికి కూడా ఎలా అభ్యంతరం పెట్టారో కూడా మనం చూసాం. కరెక్ట్ కూడా, ఆయన తర్వాత మళ్ళీ ఏదో జాగ్రత్తగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది.
కానీ బాలయ్యకు 50 ఏళ్ళ ఇది జరగటము, దాంట్లో చిరంజీవి వెంకటేష్ చిరంజీవి వెళ్ళి మాట్లాడటం, ఇలాంటి సన్నివేశం చాలా అరుదండి. అరుదైన సన్నివేశం. చిరంజీవి ఒక మాట అన్నారు, చిరంజీవి చాలా సౌజన్యంతో మాట్లాడినట్టు లెక్క. టెక్నికల్గా బాలయ్య ముందు వచ్చారు. నాకు తెలుసు, నేను 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోతున్న దశలో అప్పుడే బాలకృష్ణ వరుసగా తాతమ్మ కళ, వేములవాడ భీమకవి, ఆ తర్వాత దానవీరేశ్వర కర్ణలో అభిమన్యుడు, ఇలాంటి రోల్స్ వేస్తూ ఆయన చాలా చిన్న వయసులోనే నిలదొక్కుంటూ వచ్చాడు. చిరంజీవి ఇంకో 3-4 ఏళ్ల తర్వాత ఆయన వచ్చారు. సరే, ఆయన మెగాస్టార్, బ్యాక్గ్రౌండ్ కూడా పోలికలేం లేవు. రామారావు గారి అబ్బాయి అంత. ఆ మాటకు వస్తే హరికృష్ణ శ్రీకృష్ణ అవతారంలోనే చిన్న బాలకృష్ణుడిగా వేస్తాడు. ఇది ఉంది వాళ్ళకి, ఆ నేపథ్యం అదంతా ఉంది. ఏదైనా చిరంజీవి చాలా సౌజన్యంతో మాట్లాడడమే కాకుండా అసలు ఇది పెద్ద రికార్డు. ఇంతవరకు భారతదేశంలో కమల్ హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ ఈ ముగ్గురికి మాత్రమే ఈ ఘనత దక్కింది. ఓకే. ఇందులో కూడా అమితాబ్ బచ్చన్ మనం పూర్తిగా చెప్పలేము. ఆయన ఒక వయసు దాటాక వేరే పాత్రలు అవి వేసుకుంటూ నడిపిస్తున్నాడు. పెద్ద సూపర్ స్టార్ అంతా నిజమే, కానీ హీరోగా అదే లెవెల్లో కొనసాగుతున్నారని చెప్పలేము. కమల్ హాసన్, మమ్ముట్టి మాత్రమే ఇప్పుడు అలా ఉన్నారు అప్పటికిప్పటికి. బాలయ్య కూడా ఆ కోవకు చెందినవాడు. రామారావు గారికి ఏబుల్ సన్ ఆఫ్ ఏ నోబుల్ ఫాదర్ అంటుంటారు కదా, తండ్రికి తగిన తనయుడు, తండ్రిని మించిన కాదు, కానీ తండ్రి వెయ్యని పాత్రలు కూడా వేసి తండ్రి చెయ్యని జానర్స్ కూడా చేశాడు అని ఫ్యాక్షన్ అన్నది అక్కడ వచ్చింది. నేను మొన్న కూడా చెప్పాను, 99లో మాట్లాడినప్పుడు కూడా చాలా ఎక్కువగా బాలయ్య అభిమానులు చూశారు. నేను మాట్లాడినప్పుడు ఆ ప్రత్యేకతలు ఏంటి అవన్నీ కూడా అన్నింటిలో వేశాడు. ఆయన ఫ్యాక్షన్ అనే ఒక జోనర్ను ఆయన అందించాడని చెప్తూ అప్పుడు వచ్చిన మాట ఇది. ఏది కానీ ఎంత ప్రశంసగా మాట్లాడాడంటే చిరంజీవి ఒక పెద్ద నటుడు, చాలా నేపథ్యం ఫాలోయింగ్ ఉన్నాయన అంత ఓపెన్గా సహృదయంతో మాట్లాడటం అనేది నిజంగా అందరినీ బాగా ఆకట్టుకుంది. పరిశ్రమలో ఆ విధమైన ఇది కావాలి. అలాగే నటుల మధ్య ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో ఉన్న తగాదాల తర్వాత ఉండకూడదు అని చెప్పి నేనైతే స్టూడెంట్గా ఉన్నప్పుడు చూసి వీళ్ళు పరమ శత్రువులాగా ఉంటారు చెప్పాడు చిరంజీవి. చెప్పాడు, నేను తర్వాత వచ్చి చూశాను కాబట్టి నేను కావాలని పార్టీ కల్చర్ అని ప్రవేశపెట్టాను. ఈ పార్టీలో అందరు కలిసిపోవటము, కలిసిమెలిసి తిరగటము, అభిమానులకు కూడా సందేశం పంపించటం ఇట్లాంటివి. కాబట్టి వీటన్నిటి రీత్యా బాలయ్యని ఇంతగా పొగుడుతూ ఆ క్రమంలో మీరు స్టోరీ పట్టుకున్నారు. ఎంత బాగా అన్నాడంటే ఆయన, నేను ఇంద్రసేనారెడ్డి చేయడానికి నిస్సందేహంగా బాలకృష్ణ పాత్రలే స్ఫూర్తి అని చెప్పేశాడు. ఈ జానర్ అయింది, ఇందులో ఆయన చేస్తున్నాడు కాబట్టి నాకు వచ్చినప్పుడు నేను కొంచెం తటపటాయించాను కూడా. అంతగా చేయకపోతే ఇది అయితే ఎట్లా ఉంటుందని ఆలోచించి చేశాను. ఇప్పుడు ఎవరన్నా ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి తీస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆ ముందు బోయపాటి సీన్ కూడా కూర్చున్నాడు ఆయన. గోపాల్ బోయపాటి సీనే కదా ఎక్కువ. డి గోపాల్ ఏమో మొదలు పెట్టారు. అయితే ఒకటి ఇప్పటికున్న ఫ్యాక్షన్లు చాలే స్వామి, మళ్ళీ ఆ రెడ్డి ఈ రెడ్డి వ్యతిరేకం ఎందుకు, ఏమైనా మంచి ఇద్దరు కలిసి ఒక సామాజిక తీవ్రతలు తీయండి అని అన్న పెద్దన్న చిన్న లాగా అని కూడా మనం చెప్పొచ్చు. కానీ బట్ ఆ సౌజన్యం ఫ్యాన్స్కి ఇలాంటివి. వెంకటేష్ కూడా బాగా మాట్లాడారు. వెంకటేష్ కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీతో తమకున్నది చెప్తూ, నాన్న మొదటగా రాముడు భీముడు తీశారు, కానీ బాలకృష్ణతో కూడా రాము అని కథానాయకుడు అని వాళ్ళు తీశారు. సురేష్ వాళ్ళు, వెంకటేష్ కూడా చాలా చక్కగా చెప్పారు. సరే, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వాళ్ళు చెప్పారు. ఎప్పటికీ తమ్ముడే. కానీ మంచి కల్చర్ సార్ ఇది చాలా మంచి కల్చరు. ఆ సుహృద్భావము, ఆ అనర్జుమ్యంగా నిరాడంబరంగా బాలకృష్ణ మాట్లాడిన చివరిలో కూడా అతను అలాగే మాట్లాడాడు. నా నిర్మాతలు అందరు నన్ను కాపాడుతున్నారు, నేను మీ అందరిది ఉన్నంత వరకు ఇలా చేస్తాను అన్నాడు. కానీ ఎక్కడ మాట ఇదే అవ్వటం కానీ లేకపోతే పెద్ద పెద్ద డంబాచారాలకు వెళ్ళటం కానీ జరగలేదు. ఆ నిరాడంబర, ఆ సింప్లిసిటీయే బాలకృష్ణని దగ్గర చేస్తుంది. అంటే మాటల్లో ఒక్కోసారి పెద్ద పెద్ద మాటలు లేదా దూకుడుగా వెళ్ళొచ్చేమో, కానీ విజయంతో ఒక్కోసారి అవ్వచ్చు. రెండవది, నేను యూత్ కూడా కనెక్ట్ అయ్యాను ఈ అన్స్టాపబుల్ ద్వారా. అన్స్టాపబుల్ నిజంగా అదొక రికార్డ్ ఏంటంటే ఈయన ఇలా హ్యాండిల్ చేస్తారని ఎవరు ఊహించలేదు. డెఫినెట్గా ఇప్పుడు ఇన్సిడెంటల్గా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా సక్సెస్ బిగ్ బాస్తో. ఇక్కడ నాగార్జున లాగా తమిళ్లో ఎక్కువ కమల్ హాసన్ చేస్తారు, హిందీలో అమితాబ్ బచ్చన్. మళ్ళీ ఆయన సీజన్ మొదలు పెట్టారు కదా ఇప్పుడు, కోటేశ్వరుడు, కౌన్ బనేగా కరోడ్పతి. కాబట్టి బహుశా అవే ఇది కూడా అనుకుంటాను.
బహుశా ఇప్పటికి చాలా ఫ్యాక్షన్ సినిమాలు తీశారు కాబట్టి, యాక్షన్ సినిమాలు తీశారు కాబట్టి ఇంకా సోషల్ థీమ్స్తో కూడా కొన్ని సినిమాలు బాలయ్య నుంచి సోషల్ థీమ్స్ తోటి ప్రాబ్లం ఏంటంటే కమర్షియల్గా అవ్వదని నిర్మాతలు పోతారని సార్, భయం. కమర్షియల్గా రామారావు గారి కంటే ఎవరున్నారండి? ఇప్పుడు తాతమ్మ బాలకృష్ణ వచ్చిన మొదటి సినిమా తాతమ్మ కళ ఏంటి తెలుసా? జనరేషన్ మారిపోయినాయి కదా అని అదే జనాలు అనుకోవడం. ఇది బాలకృష్ణని చూస్తున్నారు కదా ఇప్పుడు. ఏంటంటుంది, మీరు మంచి థీమ్తో ఠాగూర్ సినిమా చూడలేదా? ఠాగూర్ ప్రజలు? ఉదాహరణకు థీమ్ ఏమి దాంట్లో లేదా? అది ఇప్పుడు నడుస్తున్న కొన్ని సినిమాలు లేవా? ఇప్పుడు బడ్జెట్లు పెంచేసిన తర్వాత ఈ బడ్జెట్స్కి సంబంధించి ఏదో చేసి దానికోసం లేనిపోయి ఇప్పుడు మళ్ళీ కల్కి పుట్టుతాడా లేదా మనకు తెలియదండి. అవును, చాలా గ్యారంటీ అది. సో మన సమాజాన్ని, మన కాలాన్ని, మన యువతే బాగు చేసుకోవాలి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా, దేశోద్ధారకుల సినిమా, పెత్తందారుల సినిమా ఇలాంటివి ఏం చెప్తాయి? అందరూ కలిసి నాగేశ్వరరావు రోజులు మారాయి కానీ, లేదా చిరంజీవి తీసిన కొన్ని సోషల్ థీమ్స్. ఆయన మొదటి సినిమా పునాదిరాళ్ళు, రెండో సినిమా మన ఊరి పాండవులు, ప్రాణం ఖరీదు, ఇవన్నీ సోషల్ థీమ్స్ అండి. అవన్నీ సక్సెస్ కాలేదా? అవి సక్సెస్ అయినందుకే కదండి వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. అవును. పవన్ కళ్యాణ్ ఖుషీలో కలకట్టా నేపథ్యము అవన్నీ చూపించలేదా? అవును, బెంగాలీ మాట్లాడుకుంటూ. కాబట్టి తప్పకుండా మంచి సినిమాలు మంచిగా తీస్తే జనం తప్పకుండా చూస్తారండి. చూడని ఏం లేదు, తీయమనండి. స్టోరీ పిక్చర్ తీసి దాన్ని సక్సెస్ చేస్తే కూడా మనకేం ఇబ్బంది లేదు. కానీ బట్ అంటున్నాను నేను, ఇంకా కాలం గడిచే కొద్దీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ మేకవర్ చూడండి, ఆఖరికి పాలాగా చిన్నలాగా కూడా చేసేటప్పుడు అంటే వైవిధ్యానికి ఎంత అవకాశం ఉంటుంది చెప్పండి. ఆ తపన కూడా చాలా గొప్ప విషయం అండి. ఒక రేంజ్కి, ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏదో చేయాలని అంతే కదండి. ఆ తపన ఉండాలి కదా. ఇప్పుడు అదే కదా చిరంజీవి చూపించేది కూడా అదే. ఇంత అయిన తర్వాత అతను బాలయ్య నేను పోటీ పడతామని ఒక ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారంటే, బాలయ్య మీరు పెడతాను. లాస్ట్ టైం ఇది సరిలేరు మీకెవరు అందులో విజయశాంతి నువ్వు నేను హీరోయిన్ కింద చేద్దామని చెప్పి ఆవిడని పిలిచారు. అదొక అవును చిరంజీవికి అది ఉంటుంది. కొత్తదనం కావాలి, రెండవది తను కూడా దాంతోపాటు సైడ్ అవుతూ ఉండాలి. అది ఆయనకు ఉంది తప్పకుండా. సార్ ఈ అంశాలు ముందు కొరటాల శివది ఫస్ట్ ప్రయత్నం అప్పుడు సక్సెస్ కాలేదు కాబట్టి ముందు తండ్రి కొడుకులు కలిసి మళ్ళీ మంచి ఒక అదే కోరుకుంటున్నారు. కారణం ఏదైనా అది అవ్వలేదు. సినిమాలు అన్నాక రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ రాకపోవడం అది ఒక చర్చ. సరే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడము, బన్నీ ఏదో మాట్లాడే ఇవన్నీ అనవసరమైన విషయాలండి. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఏదో సర్దుకుంటారు, ఒకరోజు కీచులాడుకుంటారు, అంతకు మించి ఉండదు. ఇప్పుడు మనం చర్చించిన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ₹1 ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇస్తున్నారు కదా. సో మనం ఒక మానవీయ కోణంలోనే ముందుకు పోవాల్సి ఉంటుంది. సార్ ఏంటి తిరుమలలో రోజా విమర్శలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందన్నారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయిందా? ఎవరు ఎక్కడికి పోతారు సార్? జీనాయహ మర్నాయహ ఇస్కే శివ జానా కహా అని రాజ్ కపూర్ సినిమాలో చేసినట్టు ఎవరు ఎక్కడికి పోతారు? ఇదే రంగస్థలం. అవును, ఈ రాజకీయ ప్రపంచమే పెద్ద రంగస్థలం అని షేక్స్పియర్ అన్నట్టుగా అందులో రాజకీయం కూడా ఒక భాగం. రోజా స్పెషలిస్ట్ కదా మీరు. రోజా స్పెషలిస్ట్ శనివారం అనుకుంటాను వచ్చారు, నేను కూడా ఆదివారం చూశాను. బట్ రోజా అయితే ఒక విషయం ఎంఫటిక్గా చెప్పారు, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, నేను జగనన్నతోనే ఉంటాను. అవును. రెండోది మహిళలకు సంబంధించి ఆ గుడ్ల వెల్లేరు ఘటన ఇట్లాంటివి కూడా మాట్లాడారు. నేను లోకేష్ చంద్రబాబు ఎందుకు గుడ్ల వెల్లేరు మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు అనుకున్నాను నేను తుఫాను వస్తుంటే. వాస్తవానికి ముందు రోజు రోజా మాట్లాడింది నేను అప్పుడు చూడలే, తర్వాత నేను చూశాను. సో రోజా నుంచి వైసీపీ నుంచి వచ్చిన విమర్శకు స్పందనగా వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది. బట్ నేనైతే అప్రిషియేట్ చేయలేదు. ఎందుకంటే గుడ్లవల్లేరులో కెమెరాలు పెట్టారా లేదా తర్వాత సంగతి. ముఖ్యమంత్రి, కీలక మంత్రి, ఆ పార్టీ నాయకుడు సర్టిఫై చేయకూడదండి, క్లోజర్ అప్పుడే చేయకూడదండి. గుడ్లవల్లేరు క్లోజర్ చేస్తే ఏమవుతుందంటే కుటిల శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బలం చేకూర్చినట్టు అవుతుంది. మీరు ఓపెన్గా పెట్టండి, మీరు భయపెట్టండి, మేము చాలా చర్యలు తీసుకుంటున్నాం, మాకు చాలా ఆధారాలు దొరికాయి, మేము ఎవరిని వదిలిపెట్టాం ఇలా మాట్లాడతాం. కానీ అసలు ఏం లేదు, అంత అబద్ధమే, ఇవన్నీ చేస్తే ఎట్లా? సో మళ్ళీ రోజా విషయానికి వస్తే రోజా చెప్పేశారు. ఇప్పుడు మీరు చాలాసార్లు ప్రసారం చేశారు కదా, ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో ఆధారాలు దొరికాయని, లేకపోతే అక్కడ రిషికొండకు సంబంధించి అని. తప్పకుండా వాటిలో ఏమైనా ఉంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ రోజా ఏదో మాయమైపోవాల్సిన అవసరం కానీ, లేకపోతే రోజాను ఎవరినైనా ఆ మాటకు వస్తే
ఎవరిని ఎవరు ఏం చేయలేరండి. ఆమె రాజకీయాల్లో ఉంటారు, లీగల్గా ఉండే కేసులు అవి ఎదుర్కొంటారు, జరిగేది జరుగుతుంది అనుకోవచ్చు. కాకపోతే ఒకటి, రోజా లాంటి వాళ్ళు కూడా, కోడాలి రాణి లాంటి వాళ్ళు కూడా పాఠాలు అయితే నేర్చుకోవాలి. ప్రజలు ఎందుకు ఓడించారు, రెండోది గతంలో మాట్లాడినప్పుడు కొంత శృతి మించిన వ్యవహారం ఏముంది, దాన్ని ఎందుకు అవి తిరస్కరణకు గురైనటువంటి నేపథ్యం ఏముంది అన్నది వాళ్ళు కూడా చూసుకోవాలి. రాజకీయంగా తప్పకుండా ఇప్పుడు పార్టీలను బట్టి మాట్లాడతారండి. రోజా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడితే ఇదే మహిళల అత్యాచారం మీద మాట్లాడాను నేను స్టూడియోలో. నాకు ఇప్పటికీ ఆమె ఏం మాట్లాడారు, ఆ ఇన్సిడెంట్ అవన్నీ కూడా గుర్తున్నాయి. ఓకే, ఆ ఇన్సిడెంట్ అన్ని గుర్తున్నాయి. వెన్ షీ స్పోక్ యాజ్ ఏ టీడీపీ స్పోక్స్ పర్సన్. రాజకీయాల్లో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు మంత్రి, ఇవన్నీ కూడా